ముగిసిన మత్స్యకారుల క్రికెట్ పోటీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన వేమిరెడ్డి అర్జున్ రెడ్డి. విడివలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ బుసగాడిపాలెంలో నిర్వహించిన 3 పంచాయతీల మత్స్యకార క్రికెట్ లీగ్ పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీలలో రామతీర్థం జట్టు మొదటి స్థానంలో నిలిచింది. పోటీలలో గెలుపొందిన విజేతలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనయుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుడితో తనకు ఎంతో ఆత్మీయ బంధం ఏర్పడిందని, ఎన్నికల ప్రచార సమయంలో మత్స్యకార గ్రామాలలో మత్స్యకారులతో ఎంతో మమేకమయ్యానన్నారు. మత్స్యకారులను కలవటం తనకు ఎంతో సంతోషమన్నారు. మత్స్యకారుల కష్టం ఎంతో విలువైందని, ఆ కష్టాన్ని మరిచేందుకు ఆట విడుపుగా ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషమన్నారు. రానున్న రోజుల్లో దీనిని కొనసాగించాలని తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విడవలూరు ఎస్ఐ నరేష్, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన మన విడవలూరు నాయకులు ఆవుల వాసు, అలాగే రవిచంద్ర అన్న, రవీంద్ర అండ్ అందరూ ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ చాలా బాగా చేశారు. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేశారు, ఇట్లా ఇది అవార్డ్ ఫంక్షన్ ఉంది మీరు రావాలి అనగానే మన మత్స్యకారుల సోదరుల్ని కలవడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా వరకు మన మత్స్యకారుల నాయకులతో చాలా క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇబ్బందులు ఏంటి అదేదో తెలియకుండా నాకు ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంటుంది మన మత్స్యకారుల నాయకులు అంటే. వాళ్ళతో ఇట్లా వచ్చి ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చూస్తే ఇప్పుడు మనము ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఇంత బాగా అందరూ కలిసి ఇక్కడ ఈ ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు చేసే వృత్తి అంత చెప్పలేనంత ఛాలెంజింగ్. ఆ కష్టం వేరే వాళ్ళకి అర్థం కాదు. సో ఇట్లా రిలాక్స్ అయ్యి మంచి ఈవెంట్ పెట్టుకొని ఇట్ స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. అట్లే ప్రతి సంవత్సరం కూడా ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మా తరపున ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి, ఇంకా పెద్దగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతే అండి, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి, అదేవిధంగా ఇక్కడ ఈ వారం రోజులు చక్కగా ఆడుకున్నటువంటి ప్లేయర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారములు. ఆ రోజు ఓపెనింగ్ రోజు మన వాసు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను. ఆ రోజు చెప్పాను అందరూ కూడా స్పోర్టింగ్ స్పిరిట్తో తీసుకోవాలి. ఇక్కడ ఫోర్త్ ఎంపైర్ అంటే ఎవరు ఉండరు. క్రికెట్లో లాగా ఓన్లీ ఎంపైర్ మాత్రమే ఉంటారు. ఎంపైర్ నిర్ణయం, లెగ్ ఎంపైర్ నిర్ణయం మాత్రమే మనం తీసుకోవాల్సి ఉన్నాను. అదేవిధంగా ఎవరు కూడా చిన్న ఇష్యూ కూడా నాకు ఇక్కడి నుంచి ఏం రాలేదు. ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఇక్కడ ఇలా ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతున్నా కానీ ఏ కారణం లేదు, వాసు ఆధ్వర్యంలో ఇంత చక్కగా జరిగిందని అందరూ కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి అర్జున్ రెడ్డి సార్కి, అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ, ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటుకి సహకరించిన ఇక్కడ ముందున్న వెనక్కి వాసు సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా ముందుండి సంబంధించిన వాళ్ళు, కొంతమంది వెనకుండి సంబంధించిన వాళ్ళు, ప్లేయర్స్కి అయితేనేమి, అంపైర్స్కి అయితేనేమి, ఇక్కడ నాయకులకి అయితేనేమి, ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి నాయకులు రవీంద్ర కానీ వీళ్ళందరికీ కూడా పేరు పేరున అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇచ్చేసిన మన యువ నాయకులు ప్రశాంతమ్మ తనయులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ వేమిరెడ్డి అర్జున్ రెడ్డి గారికి, పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి అని ఆవుల వాసు గారు వచ్చి శాసనసభ్యుల వారిని మొన్న ఒక 10 రోజుల క్రితం కోరడం జరిగింది. ఎక్కువ సమయం కూడా లేదు. వెంటనే వాళ్ళు అడిగిన మొదటి నిమిషంలోనే మీకేం కావాలో ప్రోగ్రాం పెట్టుకోండి, నేను ఉంటాను మీకు అని చెప్పి ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మన క్రీడాకారులందరికీ ఎప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించే మన ప్రశాంతమ్మ, మన ఇటువంటి సెలవుల కార్యక్రమాల్లో సంక్రాంతి సెలవుల సందర్భంగా క్రీడాకారులు
యువత పెడదోవ పట్టకుండా చెడు అలవాట్లకి గురవకుండా ఒక మంచి సహృద వాతావరణంలో క్రీడలను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని ఎప్పుడు చెప్తా ఉంటది మన ప్రశాంతమ్మ. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీలు కూడా ప్రతి మండలంలో కూడా యువత తప్పుదోవ పట్టకుండా డ్రగ్స్ పాలవకుండా అన్ని యాంటీ డ్రగ్స్ ర్యాలీలు కూడా ప్రతి మండలంలో యువతను ముందు పెట్టి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మత్స్యకార గ్రామాలు మొత్తం 82 పంచాయతీలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. మొదటగా ప్రశాంతమ్మ గుర్తొచ్చేది 3 పంచాయతీలు: రామతీర్థం, రామచంద్రాపురం, ఊటుకూరు, పెద్దపాలెం. ఎందుకంటే వారికి ఎమ్మెల్యే గారికి అవినాభావ సంబంధం ఏర్పడింది. అది ఎప్పటికీ కొనసాగద్ది, ఇట్లానే ఉంటది. మత్స్యకారులంటే ప్రశాంతమ్మకి అత్యంత అభిమానం, అది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఎమ్మెల్యే గారింటి దగ్గర మీరే ఉంటారు, ఇక్కడ మీరే ఉంటారు. ఆ మనసులో ఎప్పుడు మత్స్యకారులకి ప్రత్యేక స్థానం ఉందని తెలియజేసుకుంటూ అదే విధంగా ఆ అభిమానాన్ని రానున్న రోజుల్లో మన అర్జున్ రెడ్డి గారు కూడా మీ మత్స్యకారుల మీద సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటారని చెప్పి, మీకు ఎప్పుడు ఆయన అండగా ఉంటారని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఆవుల వాసు గారికి అయితేనేమి, రవిచంద్ర గారికి అయితేనేమి, రవీంద్ర గారికి అయితేనేమి, ఇక్కడ నిర్వహించిన చిన్నిబాబు గారికి అయితేనేమి, ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్పలేను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ పాల్గొని ఇక్కడ ఇంత విజయవంతం చేసిన దానికి సంక్రాంతి సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత శాంతి పద్ధతులు లోపం లేకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహించిన మా విడవలూరు ఎస్ఐ గారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ లో నెంబర్ 1 గా ఉంటారు ఆయన, మా నరేష్ సార్ గారికి మరొకసారి, మా మత్స్యకార సోదరులందరికీ ఇక్కడ కార్యక్రమానికి పిలిచిన ఈ మేనేజ్మెంట్ కి అందరికి ఒక్కసారి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ మీ మత్స్యకారుల సేవలో ఉంటామని తెలియజేసుకుంటూ, ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి మా అర్జున్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండలాధ్యక్షుడు హరిరెడ్డి గారికి, అట్లాగే నా ప్రియమిత్రున్నటువంటి వంశరెడ్డి గారికి, అట్లాగే ఎస్ఐ గారికి, అదేవిధంగా నేను పిలిచినటువంటి ఊటుకూరు, రామతీర్థం, రామచంద్రాపురం నాయకులకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటే, ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా విజయవంతం చేసినందుకు ముందు స్పాన్సర్లకి, అదేవిధంగా ఎంతో స్పోర్ట్నెస్ తీసుకొని ఎంపైరింగ్ చేసినటువంటి సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్లకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాంటి టోర్నమెంటు ఒక్కరోజు అనుకున్నాం సార్. మామూలుగా అయితే ఇలాంటి టోర్నమెంట్కి జరగాలని చెప్పి 3 పంచాయతీల నుంచి వచ్చి టోర్నమెంట్ జరగాలని చెప్పారు. అదే రోజు అమ్మగారు రామదీత రావడం, మేమందరం కలిసి అడగడం, అమ్మగారు ఓకే చెప్పడం నిజంగా మాకు చాలా అదృష్టం అండి అది. అదేవిధంగా ఈరోజు కూడా మిమ్మల్ని ఈరోజు మేము తెలియపరచడం, మీరు రావడం ఇంకా మాకు చాలా అదృష్టం భావిస్తున్నామండి. చాలా అదృష్టం భావిస్తున్నానండి. మీరు వచ్చే టైం కూడా మ్యాచ్ కూడా చాలా రెస్పెక్ట్ జరిగింది సార్, చాలా రెస్పెక్ట్ జరిగింది. 10 మంది స్పాన్సర్లు 10 రకాల డ్రెస్సులతో వాళ్ళు దిగారు సార్ మొత్తం కూడా. కానీ పండుగ మామూలుగా ఏంటంటే ఇలా టోర్నమెంట్ ప్రతి సంవత్సరం జరుపుకునేది సార్. కానీ మా మత్స్యకారులు కానీ 3 పంచాయతీ నుంచి కూడా బయట విలేజ్లకి పంపించకుండా, అంటే ఇది కోడి పందాలు మధ్య ఉంటుంది కదా సార్, వాటికి అలాంటి ప్లాన్కి వ్యర్థం కాకుండా మేడం గారిని కోరడం, ఆ రోజు నిజంగా మేడం గారు మాకు ఓకే అని చెప్పడం చాలా ఆనందంగా ఉందండి. ఓకే.